హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్. ఈరోజు మనము పనస గింజలతో కర్రీ చేసుకుందాం. కావాల్సినవి పనస గింజలు 20 నుంచి 25 గింజలు తీసుకున్నాం. పచ్చిమిర్చి 4, ఆనియన్స్ 2, టొమాటోస్ 3, కొంచెం కొత్తిమీర, 4 రెబ్బల కరివేపాకు, 1 వెల్లుల్లి, పోపు దినుసులు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, ఆయిల్. ముందుగా కుక్కర్లో పనస గింజలు వేసుకొని కొంచెం వాటర్ పోసి సాల్ట్ కూడా వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన పనస గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ వేగాయి. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పనస గింజలను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా నలగొట్టుకొని వేసుకుందాం. టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటాలు కూడా ఉడికిపోయాయి. తగినంత సాల్ట్, కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. పనసకాయ కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. పనస గింజల్లో యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల అవి మనకి ఫుడ్ పాయిజన్ అవ్వకుండా చూసుకుంటాయి. వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల మన కంటి చూపుకి, జుట్టుకి చాలా మంచిది. పనస గింజల్లో ప్రోటీన్స్ మైక్రోన్యూట్రియన్స్ అధికంగా ఉండటం వల్ల అవి మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అలాగే స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. రక్తహీనతని తగ్గిస్తుంది. అలాగే మన మజిల్స్ని కూడా స్ట్రాంగ్గా చేస్తుంది.